నీ వెనకే ఉన్నాను నాన్న, రా. ఏమైంది నాన్న, ఏమైంది? నేనున్నాను కదా. ఎందుకమ్మా ఇది? నీ ధైర్యం కోసం ఆంజనేయ స్వామి లాకెట్ నాన్న. నీకు ఎంత భయం వేసినా ఈ లాకెట్ ని గట్టిగా పట్టుకొని ఆ పవన్ పుత్రుడిని తలుచుకో. అమ్మా, నా కారు. జయమ్మ, జయమ్మ. నాకు భయం పోయింది, భయం పోయింది. ఇదేంటి, నేను ఒక్కనే వస్తాను. జై శ్రీ ఆంజనేయం, జై శ్రీ ఆంజనేయం, జై శ్రీ ఆంజనేయం. ఇది అమ్మా, ఏం లేదు నాన్న, బజ్జో బజ్జో. బాబుకి 103 ఉంది ఫీవర్. ఈ ఫీవర్తో ఎగ్జామ్స్కి వెళ్ళడం అంత మంచిది కాదు. నిర్లక్ష్యం చేశారంటే బాబు ప్రాణాలకే ప్రమాదం. సరే సార్. మందులు రాశాను, అవి తీసుకొని వాడండి, బాబుకు తగ్గుతుంది. ఏంటి, నేను ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళకూడదా? వెళ్ళకపోతే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తారు. దీని అంతటికి ఈ లాకెట్టే కారణం. అలాంటప్పుడు నాకు ఈ లాకెట్ ఎందుకు? ఎస్, నేనే విన్. రే, నీ గెలుపుకి నీ ధైర్యంకి ఏమైనా సంబంధం ఉందిరా? దమ్ముంటే రాత్రి 10 తర్వాత రా, చూసుకుందాం. అప్పుడు గెలిచి చూపించరా, నీకు ధైర్యం ఎక్కువ ఒప్పుకుంటా. రే, ఇప్పుడే గెలిన వాళ్ళు అప్పుడేం గెలుస్తారా? రే, వాడికి భయం వదిలేరా. రే, వాళ్ళు అన్నదానికి ఒప్పుకోరా, లేకపోతే మనల్ని చీప్గా చూస్తారు. నీకు తెలుసు కదరా, నేను ఆర్తతో బయటకు రాలేను. అలాంటిది 10 తర్వాత అంటే రే, అవన్నీ నేను చూసుకుంటారా? రే, నైట్కి వస్తాడు, చూసుకుందాం. ఏంట్రా వాడు ఇంకా రాలేదు? భయపడ్డాడేమో. వాడికి ఆల్రెడీ కాల్ చేశాను రా, వస్తున్నాడు. రే, ఒకసారి. రే, ఆరప్పుడే రాలేను, అలాంటిది 10 అప్పుడు తీసుకొచ్చావేంట్రా? ఏం అవ్వదురా, నేను నమ్ముకుని పందెం కూడా కాశాను. ఏంటి, పందెమా? అవునరా, పందెమే. నేను గెలిస్తే నువ్వు మాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు గెలిస్తే మేము నీకు 5,000 ఇస్తాం. పందెంకి ఓకేనా? ఓకే అని చెప్పురా. అదిగో అక్కడ కనిపిస్తున్న జంక్షన్ దగ్గర మన నలుగురిలో ఎవరు ముందు వెళ్తే వాడే గెలిచిన. రే, షూలు వేసి కట్టరా ముందు. గో.
ఏదో శక్తిని ఆపుతుంది, వాణ్ణి ఏది శక్తి కాపాడుతుంది. నాకు ఇక్కడికి ఎవరు తెచ్చారు? అక్కడ స్పృహ తప్పి పడిపోతే నేనే తీసుకుని వచ్చాను నీకు. థ్యాంక్స్ తెచ్చినందుకు, కానీ నువ్వు ఇక్కడికి తీసుకురావడం నాకు నచ్చలేదు. ఏం చేయమంటావు? ఇక్కడ నీరుంది, అందుకనే తీసుకొని వచ్చాను. సరే వెళ్ళిపో, ఇంకేం మాట్లాడకు. సరే నీ ఇష్టం మరి. వెళ్ళిపోమన్నాను కానీ అతను ఉండుంటే బాగున్నాయి. మా ఇంటి వరకు నాతో తోడు వస్తారా? సరే. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా? నీకోసం టెన్షన్ పడ్డాను. అంటే అమ్మ, అది రాత్రి ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను. అక్కడ కొలితీరు పడిపోతే ఇవన్నీ నన్ను కాపాడు. సరే లోపలికి రండి. హలో అమ్మా, నమస్తే అమ్మా. మీరు పొద్దున్న ఎవరి ముఖం చూసారో కానీ ఎన్నాళ్ళు మీరు ఎదురు చూసిన దానికి ఫలితం దక్కిందమ్మా. మీ ల్యాండ్ మీకు దక్కింది. కోర్టులో మనమే గెలిచాం. సరే సార్, ఇన్నాళ్ళు మన కన్న కళ నిజమయ్యింది. మన ల్యాండ్ మనకు వచ్చేసింది. చాలేరా, గొప్ప వాల్యూ ఇచ్చారు. రే సరదాగా చేశాను. వీళ్ళిద్దరికైతే తెలీదు, నీకు కూడానా? పోన్లేరా, ఏదో ఫన్నీగా చేసాం, వచ్చేసావు కదా. సమయానికి అన్నీ వచ్చాడు కాబట్టి సరిపోయిందిరా. లేకపోతే ఏమైందిరా అక్కడ? సర్లే, అయిపోయిందిగా, ఇప్పుడు దానికోసం ఎందుకులే కానీ. సరే బావా, నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తా. సరే, నాకు చిన్న పని ఉంది, వెళ్ళి చూస్తాను. సరేరా అయితే. వాడికి ఏదో అవుతున్నావు, ఆయన చూస్తే బాగా ఉన్నాడు. వాడికి ఏది శక్తి కాపాడుతుంది. రేపు నేను చూసి చెప్తాను. వాడితో మాట్లాడండి, వాడి వెనక ఏముందో చూస్తాను.
సరేరా వెళ్దాం అయితే. సరేరా పదండి అయితే. ఏం కనిపించినది కానీ ఈ రాత్రికే వాడికి ఏం చేయాలో చేస్తాను. నేను చెప్పినది తెచ్చి చాలు. రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ చుట్టూ చాలా కుట్రలు జరుగుతున్నాయి. నీ అనుకునే వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారు. నువ్వు నమ్మవని తెలుసు, కానీ ఇదే నిజం. నీ శత్రువుకి నీ బలమేంటో తెలియాలి కానీ నీ బలహీనత కాదు. నీకున్న ఈ బలహీనత వల్ల నీ బలమేంటో తెలుసుకోలేకపోతున్నావు. నీ బలమేంటో నువ్వు తెలుసుకో, నీ బలహీనతను మర్చిపో. సరే వెళ్దామా? ఇదిగండి స్వామి మీరు అడిగినవి. వాడు కాలి మట్టును జుట్టు. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిహులో కౌజాగర రామ దూతాదులిత బల. స్వామి 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 పవనపుత్ర పాహిమాం పాహిమాం పాహిమాం. స్వామి ఇన్నాళ్ళు మీ దర్శన భాగం కలిగింది స్వామి. నా కూతుర్ని ఒక దుర్మార్గుడు చంపేశాడు స్వామి. వాడి మీద పగలు తీర్చుకొని తెలియక ఈ విద్య నేర్చుకున్నాను స్వామి. నన్ను క్షమించు స్వామి, క్షమించు. నువ్వు ఇదంతా చేయడానికి గల మూల కారణం ఎవరు? ఇదంతా కుర్రాడు వాళ్ళు చేసింది స్వామి. నాకేంటి తెలీదు. రే అడి బాయ్స్గా ఉన్నాడు, పదండ్రా. ఏమైందన్నా? మీ ఓడి మా ఊరమ్మని ఏడిపించాడు. ఆగన్నా, అయినా మనం చెప్పాల్సింది పోయి నువ్వు ఏడిపించడం ఏంట్రా? బావా అది నోర్మై. సారీ అన్న, ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు. మరి ఎప్పుడు చేయడం? చా వాళ్ళ ముందు నన్ను కొడతాడా? నా పరువంతా పోయింది. ఆ కోపం చల్లారాలంటే వాడి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి. కానీ ఎలా? నువ్వు ఎందుకు వచ్చావు తెలుసురా? నీకెలా తెలుసు? నేను ఎవరు? నువ్వు మంచి కన్నా చెడే మాకు ముందు తెలుస్తుంది. నువ్వెందుకు వచ్చావు చెప్తా. నలుగురిలో నీ స్నేహితుడు అవమానించాడు కదా, నీకు ఈ బాధ. ఇదంతా నీకెలా తెలుసు? అంతేకాదు వాడి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావు, అది కూడా తెలుసు. కానీ వాడి మీద పగ తీర్చుకునేది ఎలా? దానికి నా దగ్గర ఉపాయం ఉంది. వాడి తాలూకు జుత్తు కాలు మట్టి తీసుకుని రా, నీ పగను నేను చల్లారిస్తా. లేదు, నేను చేయలేను. ఏం కావాలన్నా సరే రెడీ చేస్తాను. ఈ నమ్మకం నాడు కుమ్మినట్టయితే వాడిని అష్టదిగ్బంధం చేయగలం. ఆ రోజు ఇచ్చిన నిమ్మకాయ వల్లే పూజ ఫలించింది అనుకున్నాను, కానీ ఏదో శక్తి ఆపిందని అర్థమైంది. మరుసటి రోజు ఆ కుర్రోడు నాకు ఇలా చెప్పాడు. వాడికి ఏదో అవుతున్నావు, వాడు చూస్తే బాగానే ఉన్నాడు. ఇప్పుడు కుర్రోడితో నేను వచ్చి చూస్తానని చెప్పాను. అలా నేను చూడడానికి వచ్చాను, కానీ ఏదీ కనిపించలేదు. ఆ కుర్రోడు నాతో మాట్లాడిన తర్వాత నేను వాడి జుత్తు మట్టి తీసుకురామని చెప్పాను.
చెప్పినట్టు తీసుకొచ్చాడు. ఈరోజే పూజ మొదలుపెట్టాను. ఇంతలో మీ దర్శన భాగం కలిగింది. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిహులో కౌజాగర రామ దూతాదులిత బలరామ అంజని సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగీ కంచ. ఓం శాంతి. ఉగ్ర రూప హనుమాన్. ఓం శాంతి. రుద్ర తేజ హనుమాన్. పోయిన జన్మలో నీ కూతురు చేసుకున్న పాపం వల్లే ఈ జన్మలో ఈ చావు వచ్చింది. ఎంతో మందికి కలిగిన అదృష్టం అతనికి కల్పించే స్వామి. వాడి తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్లే వాడికి దర్శనం కలిగింది. ఎప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని మంచిగా ఉండు. జై శ్రీరామ్. ఏమైంది? వాడే నిన్ను చంపాలని చూశాడు. వాడిని కాపాడతావేంటి? వాడు నన్ను చంపాలని చూడటం ఏంటి? అయినా వాడు నా ఫ్రెండ్, నేను కాపాడాలి. సరైన సమయానికి తెచ్చారు కాబట్టి అతనికి ఏం కాలేదు. ఈజ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ బా, కానీ అతను చెప్పిందంతా నిజమేరా. సారీ బా, క్షమించరా. ఇక్కడున్నావా? ఫ్రెండ్కి అక్కడ యాక్సిడెంట్ అయితే అలా నించొని చూస్తావా? కాపాడాల్సింది పోయి. వాడు నిన్ను చంపాలని చూశాడు, అందుకే వాడిని కాపాడలేదు. అయినా వాడు నా స్నేహితుడు. స్నేహితుడైనా సరే చంపాలనుకున్నాడు కదా. అదే ప్లేస్లో నేనుంటే ఇదేనా నీ స్నేహం? వద్దు బాబాయ్, నాకు ఇలాంటి స్నేహం అస్సలు వద్దు. నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా, వెళ్ళిపో. లేదు, నీ బలం కోసం. నా బలం ఏంటో నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పక్కర్లేదు. సరే, నీ బలం ఏంటో నీకు తెలిసింది కదా. నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళొస్తాను. వెళ్ళిపో, ఇంకోసారి రాకు. జై శ్రీరామ్. హనుమరుధిరమణి సాగర గర్భం ఇప్పుడు టైం కరెక్ట్గా 10 అయింది. నా బలం ఏంటో నాకు తెలియాలంటే ఈ చీకట్లోనే నేను వెళ్ళాలి. నీకున్న ఈ బలహీనత వల్ల నీ బలమేంటో తెలుసుకోలేకపోతున్నావు. నీ బలమేంటో నువ్వు తెలుసుకో, నీ బలహీనతను మర్చిపో. సరళం విరళం కరళం కదనం మృదులం విదురం హృదయం జయతం సరసం సదయం హృదయం వ్యధితం జననం సహజం మరణం. ఎస్, మొత్తానికి ఒక్కనే వచ్చేసాను. అంతటి ప్రాణాంతక గాయంతో. ఏంటి స్వామి, నన్ను చూసి దండం పెడుతున్నారు? మీరు కారణజన్ముడు స్వామి.
మీరేమంటున్నారు? ముల్లోకల్లో అలా దొరికిన అదృష్టం మీకు కలిగింది స్వామి. మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు. ఎంతోమంది తపస్సు చేసినా దొరకని అదృష్టం మీకు కలిగింది. నువ్వింత ధైర్యంగా తిరుగుతున్నావు, దానికి కారణం ఏంటి? నేనే. రాత్రులు నువ్వు ఒక్కడు ఎలా తిరగలుగుతున్నావు? ఎన్నాళ్ళు లేని ఇంత ధైర్యంగా తిరుగుతున్నావు అంటే నీ ధైర్యాన్ని నీ బలాన్ని గుర్తు చేసింది మరి ఎవరో కాదు, సాక్షాత్ పవనపుత్రుడే. నా బలాన్ని నా ధైర్యాన్ని గుర్తు చేసి వదిలేసి వెళ్ళిపోతావా? ఒక్కసారి, ఒకే ఒక్కసారి నా కోసం రా. మిత్రమా, నీకు తెలియదా, త్రేతాయుగంలో నా శక్తిని నేను శంకించి కూర్చొని ఉంటే జాంబవంతుడు నాకు దిశానిర్దేశం చేశాడు. అప్పుడు కదా నేను లంకను చేరి లంకినీని చంపి లంకాదానం కావించి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టింది. మన కోసం మనకంటే మన మంచి కోరే మన శ్రేయోభిలాషులకే ఎక్కువ తెలుస్తుంది. నీడను చూసి భయపడే ఈ జనం నిజాన్ని ఎప్పుడూ గుర్తించలేరు. ఆ నిజమే నేను. నిరాకార స్వరూపుడైన ఆ భగవంతుడు నీకు ఒక ఆకారాన్నిచ్చి ఈ భూమిపైకి పంపించడానికి గల కారణం లోక కళ్యాణం. అలాంటిది ఆ దైవం నిన్ను ఒంటరిగా ఎందుకు విడిచిపెడతాడు? ఆ దైవం పంపిన దూతను నేను. నీ స్నేహం కోరి నీతో చేయి కలిపాను. నీ ఆపదలో నీకు బంధువునయ్యాను. నీ కష్టాల్లో ఒక స్నేహితుడినయ్యాను. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. ఇక ముందు నువ్వు నన్ను నమ్మి నీ ప్రయాణం ప్రారంభించు. నీ గమ్యం చేరడంలో నా సహాయం ఎప్పుడూ నీకు ఉంటుంది మిత్రమా. పెను కడలిని దాటేస్తాడు, నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు.